టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు 3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? చక్రి, రీసెంట్ గా సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ లో చెన్నై బేస్డ్ ఈడీ అధికారులు వచ్చి రైడ్స్ చేయడం జరిగింది. రైడ్స్ చేసినటువంటి సందర్భంలోనే ఎప్పుడైతే ఇక్కడ చెన్నై కంపెనీల బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో లోన్లను తీసుకొని ఎగవేతకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా ఆ కంపెనీల మీద వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు ఆ సురానా గతంలో సాయి సూర్య డెవలపర్ కావచ్చు, సురానా గ్రూప్ తమ బ్రాండ్ తమ కంపెనీల ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను కూడా యూజ్ చేస్తున్నారు. ఏకంగా ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతనే వాళ్ళు యాడ్స్ కూడా చేయించడం జరిగింది. అయితే ఈ కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఇది అసలు ఎవరెవరైతే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే లావాదేవీలలో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తుల మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన తర్వాత ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కేసుతో యాడ్ ప్రమోషన్ లో పాల్గొన్నట్లు గుర్తించడం జరిగింది. యాడ్ లో పాల్గొన్నందుకు, ఆయన యాడ్ చేసినందుకు యాడ్ షూట్ గాను 3.4 crores అమౌంట్ తీసుకున్నదంటూ కూడా ఈడీ గుర్తించింది. సో వీటన్నిటి మీద ఒకవైపున ఈడీ అధికారులు ఆరా తీసి అతను ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులను జారీ చేశారు. మొత్తం ఒక యాడ్ లో నటించినందుకు 3.4 కోట్లు ఒకసారి తీసుకుగా మొత్తం ఓవరాల్ గా 5.9 కోట్లు తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. ఇందులో 3.4 కోట్లు నగదుగాను, అలాగే 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. సో ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది తీసుకున్నవాడు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ లావాదేవీలను పరిశీలించబోతున్నారు. సాయి సూర్య డెవలపర్స్ తో అసలు ఎంతవరకు యొక్క ప్రమోషన్స్ చేసేందుకు, అంటే యాడ్ షూస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు, లేకపోతే ఇంటికి ప్రమోట్ చేసేందుకు ఎంతవరకు కూడా అగ్రిమెంట్ చేస్తున్నారు, ఆ కంపెనీలకు తరపునటువంటి టైఅప్ ఏంటి, ఓన్లీ ప్రమోషన్ యాడ్ షూస్ వరకైనా లేకపోతే ఇంటర్నల్ గా ఇంకేమన్నా అందులో పార్టిసిపేషన్ ఉందనేటువంటి అన్ని అంశాలను కూడా ఆరా తీసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేసి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున తన విచారణకు హాజరు కావాలని కూడా తెలియజేశారు. మనం రీసెంట్ గా చూసినట్లయితే ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ లో సోదాలు చేసింది